మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి ప్రాంతంలోని ప్రణీత్ ఆంటిలియా గ్రేటెడ్ కమ్యూనిటీ వాసులు ఆందోళనకు దిగారు. మున్సిపల్ పరిధిలో ట్యాక్సీలు క్రమం తప్పకుండా చెల్లిసిన హైడ్రా అధికారులు తమ కమ్యూనిటీ గోడను కూల్చడం బాధాకరమని అన్నారు. హైడ్రా అధికారులు కమ్యూనిటీ లోపల నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ 4 వరకు దారి ఏర్పాటు చేస్తామని చెప్తూ ప్రహారీ గోడను కూల్చివేశారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ విషయంపై శనివారం రోజున హైడ్రా అధికారులు తమకు నోటీసులు ఇచ్చినట్లు కాలనీవాసులు తెలిపారు. అయితే తాము కూడా లాయర్ ద్వారా హైడ్రాకు సమాధానం పంపించామని, దానికి రిప్లై ఇవ్వకుండా ఇవాళ ఉదయం అధికారులు వచ్చి ప్రహారీ గోడను కూల్చివేశారని వాపోయారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రణీత్ ఆంటిలియా గ్రేటర్ కమ్యూనిటీ వాసులు రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ముందస్తు చర్యలు లేకుండా ఇలాంటి చర్యలు తీసుకోవడం సరైంది కాదని, తమ సమస్యకు అధికారులు తక్షణ పరిష్కారం చూపాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. సార్ మా మీద ఎలిగేషన్ ఏంటంటే రోడ్ల మీద ఆక్యుపై చేసి కట్టుకున్నామని చెప్తున్నారు సార్. 6 నెలల క్రితం కూడా ఇలాగే కొట్టేస్తే కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాం. వాళ్ళు వచ్చి చూసి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళే కోర్టు స్టే ఇచ్చారు. ఇప్పుడు స్టే ఇచ్చిన నోటీస్ చూపించినా కూడా వినిపించుకోకుండా గోడ కట్టేసి లోపలికి వచ్చి కరెంట్ ఎక్విప్మెంట్ ఉంది అక్కడ అన్ని కూడా పాడు చేసేస్తున్నారు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఎగ్జామ్స్ టైము పిల్లలకి ఏమవుతుంది, మాకు సెక్యూరిటీ ఏది ఎలాగా అనేది మాకైతే అర్థం కావట్లేదు. ఈ వెనక నుంచి 100 ఫీట్ రోడ్ లైన్ కి యాక్సెస్ ఉంది. ఆ 100 ఫీట్ లైన్ యాక్సెస్ చేయకుండా, దాన్ని డెవలప్ చేయకుండా వచ్చి మా కమ్యూనిటీ మీద మళ్ళీ పడుతున్నారంటే ఎవరి బెనిఫిట్ కోసం? ఇప్పటికి ఆల్రెడీ ఒక 5-6 వేల ఫ్యామిలీలు ఇక్కడ నివాసాలు ఉంటున్నారు. మాది ఒక 650 పక్కన టౌన్ స్క్వేర్స్ వ్యాలీస్ మొత్తం 6-7 వేల ఫ్యామిలీలు ఇక్కడ పొద్దున సాయంత్రం నడవడానికే ప్లేస్ ఉండట్లేదు. దీంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి ఎగ్జిట్ 4A మల్లంపేట మొత్తం తీసుకొచ్చి ఇక్కడ నుంచి కలుపుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మా క్వశ్చన్. మేము చేస్తున్నది గవర్నమెంట్ మీద లేకపోతే ఇంకా వేరే డిపార్ట్మెంట్ మీదనో కాదు ఎలిగేషన్ చేస్తున్నది. మీరు గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ తయారు చేసుకుని ఎక్కడ నీడ్ ఉన్నది, నిజంగానే ఇక్కడ రిక్వైర్మెంట్ ఉన్నది, ఇక్కడ నీడ్ ఉన్నది అంటే మీరు ఏదైనా చేయండి. అది కాకుండా కాలనీ మధ్యలోకి వెళ్ళి తీసుకొచ్చి మొత్తం ప్రైవేట్ రోడ్డు మొత్తం ఇక్కడ చేయడం అనేది ఇది చాలా కరెక్ట్ కాదు, ఇది మంచి పద్ధతి కాదు. చాలా అంటే చాలా అన్యాయం జరుగుతోందండి. అసలు ఏంటంటే ధర్మం అనేది లేదు. అసలు ఎవరి ఇష్టం వచ్చినాడు. ఆ గవర్నమెంట్ అయితే అసలు ఏం చేస్తుందో కూడా అర్థం కావట్లేదు. హైడ్రా అసలు ఎలాంటి స్టెప్ తీసుకుంది, వాళ్ళు అసలు ఏం చేయాలి, ఏం చేస్తున్నారు, అసలు వాళ్ళ డ్యూటీ ఏంటి, మీ డ్యూటీ ఏంటి సార్, మీరు ఏం చేయాలి అసలు? ఇదా ఫ్యామిలీస్ మీద పడ్డవా? ముసలి వాళ్ళు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు, అన్యాయంగా ఏంటి అసలు? సాటర్డే నోటీస్ వచ్చిందట, నిన్న హాలిడే. మేము ఇవాళ అసలు ఏం చేద్దాం అని ఆలోచించడానికి టైం ఇవ్వకుండా ఇలా లేడీ పోలీసులు అందరూ వచ్చేసి ఇంత పెద్ద యూనిట్ వచ్చేసి ఒక ఏమంటారు, ఒక నీతి అనేది లేకుండా, ఒక నీతి నియమం, ఒక ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా, వెళ్ళి కూర్చున్నారు చైర్స్ లో. సో సారీ టు సే దిస్, నాకు ఇలా చెప్పడం ఇష్టం లేదు, కానీ చూడండి ఇక్కడ అందరు లేడీస్ చూడండి ఎంత టెన్షన్ పడుతున్నారు. ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ పోయింది, వాటర్ రావంట, ఇష్టం వచ్చినట్టు ఏవేవో చేసేస్తుంటే ఇక్కడ ఎలా బతుకుతాం సార్ మేము? మాకు ఆల్రెడీ ముందు ఒకసారి ఇలాగే జరిగిందండి. ఒక వాల్ కొట్టేశారు. ఆ వాల్ కొట్టేయడం మాకు అన్యాయం. ఇది మాది గేటెడ్ కమ్యూనిటీయే.
అని ప్రూవ్ చేసుకోవడానికి మేము ఆల్రెడీ కోర్టులోని కేసు వేసామండి. మాకు కోర్టులోని స్టేటస్ కో వచ్చిందండి. స్టేటస్లో ఉంది మా కమ్యూనిటీ. మేము అక్కడ అన్ని ప్రూఫ్స్ చూపించుకున్నామండి ఇది గేటెడ్ కమ్యూనిటీ అని. అండ్ ఇక్కడ పక్క నుండి ఇంకో 100 feet రోడ్ వెళ్తుందండి. మా కమ్యూనిటీ టచ్ చేయకుండా కూడా వెళ్ళడానికి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మేమే చూపించి క్లియర్గా చెప్పాము, మా సొసైటీకి టచ్ చేయకుండా మీరు హ్యాపీగా పెట్టుకోవచ్చు, పక్క నుండి వెళ్ళిపోవచ్చు, మా సొసైటీ ఇది గేటెడ్ కమ్యూనిటీ అనే ఉన్నది. మీరే ఇక్కడ ఉన్న మున్సిపల్ ల్యాండ్స్ ఇగోండి, మాకు వచ్చిన స్టేటస్ కో ఇది ఇక్కడ ఉన్నది ఇగోండి. మాకు హైకోర్టు నుండి వచ్చిన స్టేటస్ కో అండి ఇది. మాకు ఇక్కడ ప్రతి గేటెడ్ కమ్యూనిటీ నామ్స్ ప్రకారం కొంత ల్యాండ్ GHMC వాళ్ళకి వదిలేయాలి. అలా వదిలేసిన దాన్ని వాళ్ళే ఇది గేటెడ్ కమ్యూనిటీలో ఒక సైట్, మీరు ఇక్కడ కట్టుకున్న వాళ్ళందరూ గేటెడ్ కమ్యూనిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతానే కట్టుకోవాలి అని రూల్ పెట్టి మరి వాళ్ళు అమ్మారు. వాళ్ళు అలాగే అమ్మారు. అక్కడ కట్టుకున్న ఇల్లులు కూడా మీరు చూడొచ్చు, మా ఇల్లులు ఎలా ఉన్నాయో అలాగే రెప్లికేట్ చేసుకుంటూనే కట్టుకున్నారు. సో అప్పుడు అమ్మేటప్పుడు గవర్నమెంట్ ఇది గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పింది. ఈ రోజు వచ్చేసి ఇక్కడ నుండి రోడ్ యాక్సెస్ కావాలి, మీది గేటెడ్ కమ్యూనిటీ కాదు, మీరు అన్యాయంగా గోడ కట్టేసుకున్నారు అని చెప్పొచ్చి ఇప్పటికిప్పుడు అది ఓపెన్ చేసేస్తున్నారండి. We want justice! We want justice! We want justice!